స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే ట్యూటోరియల్స్. ఐఎమ్ యువర్ ఎస్కే సార్. మనం డైలీ న్యూస్ అనాలిసిస్ అనే టాపిక్ మీద ఉన్నాం. 3/7/2018 మంగళవారానికి సంబంధించినటువంటి డైలీ న్యూస్ అనాలిసిస్ అనే టాపిక్ చూద్దాం. హోప్ మీరు కనుక న్యూ స్టూడెంట్ అయితే ఖచ్చితంగా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉండేటువంటి సబ్స్క్రిప్షన్ బటన్ కూడా క్లిక్ చేయండి. అండ్ మీకు వీడియో కనుక నచ్చినట్లయితే వినంత ఎక్కువ మందికి షేర్ చేసి ఛానల్ ఎదుగుదలకు కూడా సహాయపడండి. లెట్స్ గో టు ది టాపిక్. ఇంటర్నేషనల్గా మనం చూసుకున్నట్టయితే మెక్సికో అధ్యక్షునిగా ఆమ్లో ఘన విజయం. ఇది నియామకం. ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్లో రాసుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటి? మన మెక్సికో కొత్త అధ్యక్షుని పేరేంటి? ఆమ్లోనైనా ఇంకా పూర్తి పేరు ఏదన్నా ఉందా సార్ అని అంటే ఆండ్రెస్ మాన్యుయల్ లోపెజ్ అబ్రేడర్ ఆమ్లో. గుర్తుంచుకోండి. అందులో కీ పాయింట్ ఏంటంటే ఆమ్లో అనేది గుర్తుంచుకోండి. ఆండ్రెస్ మాన్యుయల్ లోపెజ్ అబ్రేడర్ ఆమ్లో గుర్తుంచుకోండి. మెక్సికో అధ్యక్షుడు గుర్తుంచుకోండి. ఇతనికి 64 ఏళ్ళు ఉంది. 53% ఓట్లు పోలయ్యాయి. దేశ ఆధునిక చరిత్రలో అధ్యక్ష అభ్యర్థికి సగానికి పైగా ఓట్లు పోలవ్వడం ఇదే తొలిసారట. అయితే ఇతని వాక్చాతుర్యం మన ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో చూసుకుంటే వాగ్దిట్టగా మనం కేసీఆర్ను, అలాగే సెంట్రల్లో మోదీని ఎలా చెప్పుకుంటూ ఉంటామో అక్కడ కూడా ఇతనికి వాగ్దిట్టగా పేరుంది గుర్తుంచుకోండి. అయితే ఇక్కడ మెక్సికో సిటీ అని పేరు ఇవ్వడం జరిగింది. అలాగే మనం చెప్పుకునేది మెక్సికో దేశ అధ్యక్షుడు అని చెప్పుకుంటూ ఉన్నాం. మరి అధ్యక్షుడు ఒక దేశానికి ఉన్నప్పుడు మరి మెక్సికో సిటీ అని ఎందుకు వేశారు? ఇప్పుడు నేను ఇదివరకు గత వీడియోస్ నుంచి చెప్తూనే ఉన్నాను. ఒక దేశానికి సంబంధించిన క్యాపిటల్ను పేరుగా పెట్టి దాని మ్యాటర్ రాస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర రాష్ట్రంకి, లేకపోతే తెలంగాణ, లేకపోతే యూపీ ఇలాంటి స్టేట్స్ గురించి రాయాల్సి వస్తే, లేకపోతే ఇండియా గురించి రాయాల్సి వస్తే, ఇండియా మొత్తంగా నేషనల్ వైడ్గా రాయాల్సి వస్తే కొన్ని సందర్భాలలో ఢిల్లీ అని రాస్తూ ఉంటారు. ఢిల్లీ అంటే ఏంటి? అది క్యాపిటల్ కాబట్టి ఢిల్లీ అని పేరు పెడుతూ ఉంటారు. అలాగే ఇక్కడ మెక్సికో కూడా క్యాపిటల్ సిటీ ఏంటంటే మెక్సికో సిటీనేనండి. కొన్ని విచిత్రంగా ఉంటూ ఉంటాయి. దేశం పేరు మీదుగానే క్యాపిటల్ సిటీస్ పేరు కూడా ఉంటాయి. మెక్సికో దేశం, మరి మెక్సికో క్యాపిటల్ ఏంటి? మెక్సికో సిటీ. కన్ఫ్యూజ్ కాకండి. ఆ ఎగ్జామ్లో జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగితే మీరు తెల్లమొహాలు వేయకుండా మెక్సికో క్యాపిటల్ ఏంటి, రాజధాని ఏంటి? మెక్సికో సిటీ గుర్తుంచుకోండి. అలాగే మెక్సికో కొత్త అధ్యక్షుడు ఎవరు? ఆమ్లో. పూర్తి పేరు ఏంటి? పూర్తి పేరే అడుగుతారండి. ఆండ్రెస్ మాన్యుయల్ లోపెజ్ అబ్రేడర్ ఆమ్లో. చైనా సిద్ధం చేయబోతున్న ప్రపంచంలోని శక్తివంతమైన రాకెట్ పేరేంటి? లాంగ్ మార్చ్ 9. లాంగ్ అంటే చాలా దూరం, మార్చ్ 9. మార్చ్ అంటే నడవడం, లాంగ్ అంటే చాలా దూరం, మార్చ్ అంటే నడవడం. ఇది సైనికులలో ఎక్కువగా యూజ్ చేసేటువంటి వర్డ్. దానికి నెంబర్ సిస్టమ్ కూడా ఇవ్వడం జరిగింది 9. అయితే ఇక్కడ మనం హైలైట్ చేసిన ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే నాసా కన్నా శక్తివంతమైన రాకెట్ను తయారు చేసేందుకు చైనా కసరత్తు. నాసా అంటే యుఎస్కి సంబంధించింది మనకు తెలుసు. అయితే 2030 కల్లా సిద్ధమవుతుందని చైనా తెలపడం జరిగింది. ఏ టైం? 2030 అట. ఇప్పుడు కాదు, అప్పుడు కాదు, ఇంకా దాదాపుగా మధ్యలో చూసుకున్నట్టయితే 10 సంవత్సరాల కంటే ఎక్కువ టైమే ఉంది. అది గుర్తుంచుకోండి. అయితే దిగువ భూకక్షలో 140 టన్నుల బరువును మోసుకెళ్ళగలదట. ఇది లాంగ్ మార్చ్ 9 ప్రత్యేకత ఏంటంటే 140 టన్నుల బరువును. అయితే శక్తివంతమైన అన్నారంటే బరువును మోసే ఉద్దేశంలో అనేది మీరు గుర్తుంచుకోవాలి. 140 టన్నులు. మరి 140 టన్నులు ఇంతవరకు ఏదన్నా రాకెట్ మోసుకెళ్ళిందా అంటే లేదు సార్, మోసుకెళ్ళలేదు. అందుకే ఆ దిశగా ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. అయితే ప్రపంచంలోనే అని అన్నారు. అంటే 140 ఇప్పటిదాకా ఏ దేశం తీసుకెళ్ళలేదని తెలిసింది. అంటే ఏదో ఒక రికార్డు స్టాండర్డ్ అనేది ఉంటుంది కదా, దాన్ని క్రాస్ చేయాలనే, ప్రపంచంలోనే శక్తివంతంగా మారాలనే ఉద్దేశంతో దీన్ని పెట్టేది. మరి 140 మార్కుకు ముందు ఏ మార్కు ఉంది అనేది మనం ఒకసారి చూసినట్టయితే ఇక్కడ హైలైట్ చేసి ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ ఐరోపాకు చెందిన ఏరియాన్ 5 రాకెట్ 20 టన్నుల సామర్థ్యం ఉందట. అమెరికా వ్యాపారవేత్త ఎలాన్ మస్క్కు చెందిన ఫాల్కన్ హెవీ 64 టన్నుల సామర్థ్యం ఉందట. అలాగే నాసా ఏం చేసిందంటే 2020 కల్లా, అంటే ఇప్పుడు కూడా ఇది ఒకసారి చూసినట్టయితే నాసా కూడా ముందు చూపుతోటే చేస్తుంది. ఇప్పుడు అందుబాటులో లేదు. 2020 కల్లా నాసా సిద్ధం చేస్తున్న స్పేస్ లాంచ్ సిస్టమ్కు 130 టన్నుల సామర్థ్యం ఉంది. అదేంటి అనేది రాసుకోండి. స్పేస్ లాంచ్ సిస్టమ్. ఓకేనా? స్పేస్ లాంచ్ సిస్టమ్. లాంచ్ అంటే వదలడం, సిస్టమ్ అనేది గుర్తుంచుకోండి. ఇది 130 టన్నుల బరువును మోయగలదట ఈ రాకెట్. ఏది? నాసాకు చెందింది. 2020లో రాబోతుంది స్పేస్ లాంచ్ సిస్టమ్. బట్ దీన్ని అధిగమించి ఇంకొంచెం ఎక్కువగా ఉండాలనే ఉద్దేశంతో చైనా 10 టన్నులు ఎక్స్ట్రా యాడ్ చేసి 140 టన్నులతోటి 2030 వరకు లాంచ్ చేయాలని ట్రై చేస్తూ ఉంది. ఈ పాయింట్లు 2 కూడా మీరు గుర్తుంచుకోండి. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో, అలాగే ఈ ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేటువంటి బిట్టు. చైనాకు అమెరికాకు శత్రుత్వం ఉంది అనేది బాహాటంగా ప్రపంచ దేశాలందరికీ తెలిసిన విషయమే. అందుకే ఒకరిపైన ఒకరు పైచేయి కోసం ట్రై చేస్తూనే ఉన్నారు. నెక్స్ట్, ఇటీవల కాల్చివేతకు గురైనటువంటి ఫిలిప్పైన్ నగర మేయర్ ఎవరు? అయితే ఈయన
ఫిలిప్పైన్ జాతీయ గీతం ఆలపిస్తూ ఉన్నప్పుడు అతని చెస్టులోకి దాదాపు 150 మీటర్ల దూరం నుంచి ఒక ఆగంతకుడు కాల్పులు చేయడం జరిగింది. అతను అక్కడే కుప్పకూలడం జరిగింది. అయితే దాదాపు 150 మీటర్ల దూరం నుంచి కాల్చడం గురిచూసి అనేది చిన్న విషయం కాదు. అంటే ఎంతో కఠోర శిక్షణ పొందినటువంటి పర్సన్ మాత్రమే, ఒక మంచి టాప్ షూటర్ మాత్రమే అలా పేల్చగలుగుతాడు. అంటే సుపారీ ఇచ్చి లేదా కిరాయి ఇచ్చి ఆ పర్సన్‌ను కాల్చించడానికి ఒక టాప్ షూటర్‌ను తీసుకురావడం జరిగిందనేది మనకిక్కడ ఇన్వెస్టిగేషన్‌లో అర్థమైపోతుందండి. అయితే ఈ పర్సన్ ఎవరు? ఆ మేయర్ పేరేంటి? అనేది గూడా మనకు గుర్తుంచుకోవాల్సినటువంటి పాయింటే. ఆ పర్సన్ పేరు ఆంటోనియో కాండో హలీలి. ఆంటోనియో కాండో హలీలి. ఈ పాయింట్ మీరు మర్చిపోకండి. ఇది రాసుకోండి. ఓకే. అయితే హలీలి హత్య వెనుక అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్టా హస్తం ఉందని అనుమానిస్తున్నారు. ఎందుకనంటే ఇతను స్మగ్లింగ్ చేసేటువంటి మత్తుమందు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నడివీధిలో సంఖ్యలతో నడిపించినటువంటి మేయర్ ఈ ఫిలిప్పైన్ మేయర్ అండి. అందుకే ఇతనికి చాలా ఖ్యాతి కూడా ఉంది ఆ ఏరియాలో చూసుకున్నట్టయితే. ఈ మత్తుమందు వ్యాపారం బిజినెస్ ఏదైతే ఉందో, అండర్ వరల్డ్ డాన్ లాగా బిజినెసెస్ ఏదైతే ఉందో, దీంట్లో ఆ దేశ అధ్యక్షుడు రోడ్రిగో తనయుడు కొడుకు అందులో ఇన్వాల్వ్ అయినట్టుగా కూడా న్యూసెస్ ఉన్నాయండి. అందుకే ఈ రోడ్రిగో కూడా ఇందులో భాగం ఉందని భావిస్తూ ఉన్నారు ఆ దేశ ప్రజలు అనేది. ఓకే. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే రాజ్యసభ చైర్మన్గా ఎవరు బాధ్యతలు స్వీకరిస్తారు? ఇదివరకు కూడా మనం గత వీడియోలో చెప్పుకున్నాం. ఏంటి అక్కడ రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ఆదివారం కలుసుకున్న మంత్రి అనేది నేను ఒకటి హైలైట్ చేశాను. ఇక్కడ చూడండి, హైలైట్ చేశాను రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు అని. దీని గురించి మనం గత వీడియోస్లో చెప్పుకోవడం జరిగింది. రాజ్యసభ చైర్మన్ లేదా రాజ్యసభ అధ్యక్షుడిగా ఎవరు పనిచేస్తారు అని చెప్పుకోవడం జరిగింది. ఉపరాష్ట్రపతి. మరి ఉపరాష్ట్రపతి ఇప్పుడు ప్రస్తుతం ఎవరండి? వెంకయ్య నాయుడు. మరి రాజ్యసభ చైర్మన్గా ఎందుకు చేస్తారు అనేది మనం చూసుకున్న ఉపరాష్ట్రపతి విధులు ఏంటనేది కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఒకవేళ రాష్ట్రపతికి ఏమన్నా అనారోగ్య ప్రాబ్లమ్స్ లేకపోతే ఏదన్నా ఆటంకం కలిగినప్పుడు రాష్ట్రపతి చైర్ ఖాళీగా ఉండద్దు, అందుకే స్పాట్లో రిక్రూట్ చేసుకునేలాగా ఉపరాష్ట్రపతి అనే పోస్ట్ను క్రియేట్ చేయడం జరిగిందని చెప్పుకున్నాం. మరి అంతవరకు ఇప్పుడు రాష్ట్రపతికి ఏమన్నా అయితేనే కదా ఉపరాష్ట్రపతి వచ్చి ఆ సీట్లో కూర్చునేది. మరి అంతవరకు అతన్ని ఖాళీగా ఉంచి అతనికి జీతం ఇవ్వాలా అనే ఉద్దేశంతో, అలా ఇవ్వకూడదనే ఉద్దేశంతో ఏం చేయడం జరిగిందంటే ఉపరాష్ట్రపతిని ఖాళీగా ఉంచడం ఇష్టం లేక సభకు అధ్యక్షునిగా నియమించడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఉపరాష్ట్రపతికి జీతం ఉండదండి. అంటే ఉపరాష్ట్రపతి అనే పేరుతోటి జీతం ఉండదు. బట్ రాజ్యసభకు అధ్యక్షత వహిస్తున్నారు కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే జీతం ఇస్తారు. ఈ పాయింట్ కూడా మీరు గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. ఓకే. అండ్ ప్రస్తుత రాజ్యసభ చైర్మన్ ఎవరు? వెంకయ్య నాయుడు. ఇండైరెక్ట్ గా అడుగుతారు. అంటే ఉపరాష్ట్రపతి ఎప్పుడైనా కూడా రాజ్యసభ చైర్మన్ అండి. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా వ్యవహరించినటువంటి పీజే కురియన్ పదవి కాలం ఆదివారంతో ముగియనుంది. ఇది కూడా మనం గతంలో డిస్కస్ చేసుకున్నాం. అయితే ఈ పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 18 నుంచి ప్రారంభమై ఆగస్టు 10 వరకు ఇది కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. గత వీడియోస్లో జరగబోతున్నాయి అనేది కూడా పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ అప్కమింగ్ ఎవరైతే చైర్మన్ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక ఏదైతే ఉందో దానికి అందరూ మీ ఏకాభిప్రాయం అనేది ఉండాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి విజయ్ గోయల్ ఈ కాంగ్రెస్ లీడర్స్ను కూడా కలుస్తున్నారు. అందులో ముఖ్యమైన పర్సన్ మన్మోహన్ సింగ్ను కూడా కలిసి బాధ్యతాయుతంగా నెక్స్ట్ రాజ్యసభ చైర్మన్ ఉప చైర్మన్ని ఎన్నుకోవాలి అని చేస్తూ ఉన్నారండి. రాజ్యసభ చైర్మన్ కాదండి మనం చూసుకోవాల్సింది. ఓకేనా? ఉపాధ్యక్షుడు. డైరెక్ట్ చైర్మన్ అంటే ఎవరండి? వెంకయ్య నాయుడు. ఉపరాష్ట్రపతి చేస్తాడు. అంటే ఇక్కడ చైర్మన్ కాదు, వైస్ చైర్మన్ అని గుర్తుంచుకోండి. వైస్ చైర్మన్గా ఎవరు బాధ్యతలు స్వీకరిస్తున్నారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి. ఓకే. నెక్స్ట్ కులం అణు విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది? అయితే ఇది ఈనాడులో పడ్డటువంటి పేరు. కొన్ని పేపర్స్లో కుందాకులం అని ఉంటుంటుంది. చాలా బుక్స్లో కూడా కుందాకులం అణు విద్యుత్ కేంద్రం అనేది ఇంపార్టెంట్ అండి. అయితే కుందాకులం అణు విద్యుత్ కేంద్రం ఎక్కడుంది, అలాగే ఏ దేశం సాయంతో అది నిర్మించబడింది, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు. ఏ దేశ సాయంతో అనేది నేను మీకు చెప్పట్లేదు. ఒకవేళ మీకు కనుక అవగాహన ఉన్నట్లయితే కింద కామెంట్లో పెట్టండి. అయితే కుందాకులం ఏ రాష్ట్రానికి సంబంధించింది అనేది మీకు బేస్ లెవెల్లో గుర్తుంచుకోవాల్సిన ఫస్ట్ పాయింట్. తమిళనాడుకు సంబంధించింది గుర్తుంచుకోండి. తమిళనాడుకు సంబంధించినటువంటి అణు విద్యుత్ కేంద్రం. అయితే రేడియో ధార్మికత వ్యర్థ అణు ఇంధనాన్ని సురక్షితంగా భద్రపరచడానికి కూడంకులం అణు విద్యుత్ కేంద్రంలో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని 2022 ఏప్రిల్ కల్లా ఇది సిద్ధం కావాలని భారత అణు ఇంధన కార్పొరేషన్ ఏది సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగిందండి.
ఇదివరకే ఒకసారి ఏం చేయడం జరిగిందంటే యాక్చువల్‌గా ఇప్పటివరకే ఈ వ్యర్థ పదార్థాలన్నీ స్టోర్ చేయడానికి ఒక ప్రత్యేకమైన కేంద్రాన్ని అణువిద్యుత్ కేంద్రంలోనే పక్కకే మనకు ఏర్పాటు చేసుకోవాల్సింది. బట్ ఇంకా మాకు టైం కావాలి, అంత షార్ట్ టర్మ్‌లో మేము ప్రిపేర్ చేయలేమనే ఉద్దేశంతోటి వాళ్ళు కోర్టును రిక్వెస్ట్ చేయడం వల్ల 2022 వరకు మీరు ఏర్పాటు చేసుకోవాలి ఖచ్చితంగా అని చెప్పడం జరిగింది. మరి ఏర్పాటు చేయాలా? ఆ వ్యర్థాలన్నిటిని అలాగే పక్కన వదిలేయడమో, లేకపోతే చెరువులో పడేయడమో, లేకపోతే నదిలో పడేయడమో, లేకపోతే భూమిలో తవ్వి పాతేయడం చేస్తే ఏమన్నా అవుద్దా సార్ అంటే అవుతుంది. రేడియేషన్ ప్రభావం గురించి మీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే దాని మీద పూర్తి అవగాహన మీకుంది. కూనకులం లేదా కుందకులం ఈ కెపాసిటీ ఎంత అంటే 1000 మెగావాట్లండి ఈ అణువిద్యుత్ కేంద్రం. నెక్స్ట్ ఇది సంగతి. ఇది ఈనాడులో వచ్చినటువంటి మెయిన్ పేపర్లో ఉన్నటువంటి పాయింట్ అండి. కోర్టు మీదున్న కేసుల భారాన్ని ఎలా తగ్గించాలి అని ఆలోచిస్తున్నాడట ఈ పర్సన్ ఎవరన్నట్టు? ప్రభుత్వాలు అన్నట్టు. అయితే యాక్చువల్గా మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇండియా మొత్తంలో ఉన్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 కేసులు ఉంటే ఆ 100 కేసులలో 46 కేసులు కూడా ఇప్పుడు రన్ అవుతున్నటువంటి లేదా రన్ అయినటువంటి ప్రభుత్వాల మీద జరిగినటువంటి కేసులే. గుర్తుంచుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 100 కేసులు ఉంటే దాంట్లో 46 కేసులు, దేశం మొత్తం మీద 100 కేసులు ఉంటే దాదాపు 46 కేసులు ప్రభుత్వాల మీద పడ్డ కేసులే. అదే 1000 కేసులు ఉంటే 466 కేసుల కింద. అంటే 100% కన్సిడర్ చేసుకుంటే 46% కేసులు కూడా ఈ ప్రభుత్వాల మీద జరిగినటువంటి కేసులే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే తెలంగాణలో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది రైతుకు సంబంధించి రైతు బంధు పథకం. దీని మీద చాలా విమర్శలు రావడం జరిగింది. కౌలు రైతు ఒక ఆయన వెళ్ళి కేసు వేయడం జరిగింది. అంటే ఇప్పుడు దేని మీద కేసు అయినట్టు? గవర్నమెంట్ మీద కేసు అయినట్టు. కాళేశ్వరానికి సంబంధించి వివాదాస్పదమైన ప్రాంతాల మీద కాంగ్రెస్ లీడర్స్ వెళ్ళి కేసు వేయడం జరిగింది. అంటే ఇక్కడ ఏం కేసు అయింది? గవర్నమెంట్ మీద కేసు అయినట్టు. ఇలాంటి కేసులు ఏవైతే ఉన్నాయో దాదాపు 46% కోర్టులలో మగ్గుతున్నాయట. ఓకే, అది మీకు జనరల్ నాలెడ్జ్గా గుర్తుంచుకోవడానికి నార్మల్గా అవగాహన కోసం ఇచ్చినటువంటి బిట్. అది మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగారు. తేజస్ కార్యకలాపాలు ఆరంభం. తేలికపాటి యుద్ధ విమానం తేజస్ అండి. దీన్ని డెవలప్ చేసింది ఎవరు అనేది పాయింట్ ఆఫ్ వ్యూ మీరు గుర్తుంచుకోవాలి. తేలికపాటి యుద్ధ విమానమైనటువంటి తేజస్ను ఎవరు తయారు చేయడం జరిగింది? ఎవరండి? హిందుస్థాన్ ఏరోనాటికల్ హాల్ వాళ్ళు తయారు చేయడం జరిగింది. ఇది గుర్తుంచుకోండి. అయితే ఈ వైమానిక స్థావరంలో దీన్ని సోమవారం లాంఛనప్రాయంగా స్టార్ట్ చేయడం జరిగింది. నిజానికి భారత వైమానిక దళంలో 2 ఏళ్ల క్రితమే దీన్ని ప్రవేశపెట్టారు. అయితే సులూరులో సోమవారం జరిగిన కార్యక్రమంలో దీని కార్యకలాపాలను ఆరంభించినట్లు వైమానిక దళం ప్రకటించింది. అంతకుముందు వరకు కూడా 2 ఏళ్ళు అయినప్పటికీ 2 ఇయర్స్ అయినప్పటికీ దీన్ని పక్కకల షెడ్లోనే ఉంచారు కానీ ఎక్కువగా వాడలేదట. అయితే ఇప్పటి నుంచి రెగ్యులర్గా వాడతామనే ఉద్దేశంతో మళ్ళీ బయటికి తీసుకొచ్చి ఆరంభం చేయడం జరిగిందని పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడం జరిగింది. తేజస్ ఒక డాష్ తేలికపాటి యుద్ధ విమానం. ఓకే, ఈ పాయింట్ గుర్తుంచుకోండి. దాన్ని డెవలప్ చేసినటువంటి కంపెనీ కూడా ఇంపార్టెంటే, హాల్. అండ్ నెక్స్ట్ గొర్రెల అభివృద్ధి పథకమే దీనికి ఉదాహరణ. ఏంటి? ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. అంటే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటి? ఐటీ పురపాలక శాఖ మంత్రి ఎవరు? కేటీఆర్. 2వ విడత గొర్రెల పంపిణీ ప్రారంభం. ఇది ఇంపార్టెంట్. 2వ విడత గొర్రెల పంపిణీ ప్రారంభం. ఈరోజు న్యూస్ ఏదైతే ఉందో ఇది ఈ న్యూస్ పేపర్ అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేసేది ఈ గత రోజు ముందుది కదా. అంటే ఇప్పుడు ఈ డేట్ ఏ రోజు అయితే ఉందో దాని ముందు రోజున ఈ పథకం ప్రారంభమైందని డేట్ రాసి పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు జరిగినటువంటి గొర్రెల పంపిణీ ఎన్నో విడతది అనేది కూడా మీరు గుర్తుంచుకోవాలి. 2వ విడత. అప్కమింగ్ హరితహారం ఎన్నో విడత అనేది కూడా మీరు గుర్తుంచుకోవాలి. 4వ విడతనా, 3వ విడతనా, 5వ విడతనా? ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎగ్జామ్ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఇప్పటివరకు ఎన్ని విడతల గొర్రెల పంపిణీ జరిగింది? 1వ విడత పూర్తిగా అయిపోయింది, 2వ విడత రన్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ రాజన్న సిరిసిల్ల కేంద్రంలో 2వ విడత గొర్రెల పంపిణీ ప్రారంభం. అంటే మరి 2వ విడత గొర్రెల పంపిణీ ఎక్కడ ప్రారంభమైంది, ఎవరెవరు స్టార్ట్ చేశారు అనేది కూడా మనం చూసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్గా మనం గుర్తుంచుకోవాలండి. అయితే ఎక్కడండి? రాజన్న సిరిసిల్ల జిల్లా. గుర్తుంచుకోండి, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2వ విడత గొర్రెల పంపిణీ అనేది స్టార్ట్ అయిందని మీరు గుర్తుంచుకోవాలి. అండ్ నెక్స్ట్ మనం వచ్చేస్తే దేవాదాయ శాఖ మంత్రి ఎవరు? అనర్హుల ఎంపిక నిజమే, బాధ్యులపై చర్యలు తప్పవన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. ఇక్కడ ఒకటి హైలైట్ చేసింది ఏంటి? దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అని చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు తెలంగాణకు సంబంధించినంత వరకు దేవాదాయ శాఖ మంత్రి ఎవరండి? ఇంద్రకరణ్ రెడ్డి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. అందుకే మినిస్ట్రీస్ కూడా మీరు గుర్తుంచుకోవాలి, సెంట్రల్లోనైనా స్టేట్లోనైనా.
ఇక్కడ తెలంగాణలో ధూపదీప నైవేద్య పథకానికి అర్చకుల ఎంపికలో అక్రమాలు జరిగాయి అనేది వాస్తవమే అని ఈయన ఒప్పుకోవడం జరిగింది. ధూపదీప నైవేద్యం అంటే ఏంటి? యాక్చువల్గా గుళ్ళల్లో, చాలా గుళ్ళల్లో ఆర్థిక స్తోమత లేక గుడులలో నార్మల్గా పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి కూడా దీపం ముట్టించే స్టేజ్ లేక కొన్ని గుళ్ళు మూతపడే స్థితిలో ఉన్నప్పుడు తెలంగాణ గవర్నమెంట్ జోక్యం చేసుకొని, ఎందుకు కేసీఆర్ గారికి భక్తి అంటే ఎక్కువ మనం గతం నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం. ధూపదీప నైవేద్య పథకం అనేది ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది. దీన్ని స్టార్ట్ చేసిన దాంట్లో 1805 ఆలయాలను గుర్తించడం జరిగింది ఈ ధూపదీప నైవేద్య పథకం కింద. అలాగే అర్చకులకు నెలవారీ మొత్తాన్ని 2500 నుంచి 6000కు పెంచడం జరిగింది. అంటే డబల్ కంటే ఎక్కువ చేయడం జరిగిందని, ఇంకో 500 ఎక్స్ట్రా పెంచడం జరిగింది అనేది గుర్తుంచుకోండి. 3000కు ఈ పథకాన్ని విస్తరించాలని ఆలయాలల్లో, అంటే దాదాపు ఇప్పుడు స్టార్ట్ అయింది ఎన్ని గుళ్ళల్లో? 1805. మరి 3000 గుళ్ళల్లో కూడా ఈ పథకాన్ని విస్తరింపజేయాలని దేవాదాయ శాఖ గత ఏడాది నిర్ణయించుకోవడం జరిగింది. అయితే 1800 గుళ్ళను ముందుకు ఓకే ఏసీలు, తర్వాత 3000 దాకా దాదాపు డబల్ దాకా విస్తరించాలని చూస్తున్నారు. అట్లనే 2500 ఉన్న జీతాన్ని 6000కు పెంచిండ్రు. ఈ టైంలో ఏం చేస్తారండి? ఇంకా అప్కమింగ్లో కూడా అర్చకులకు డిమాండ్ ఉంటుంది ఖచ్చితంగా. ఏంటి జీతాలు కూడా టైంకు 6000 కూడా ఉత్తగా 2 సార్లు పొద్దున సాయంత్రం చేయడం వల్ల వస్తుందనే ఉద్దేశంతో దేవాదాయ శాఖలో ఉన్నటువంటి పెద్ద పెద్దోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అక్రమాలకు పాల్పడి, పెద్ద అర్చకులు అయినా కానివ్వండి, లేకపోతే వేరే పర్సన్స్ అయినా కానివ్వండి, చాలా మందిని రిక్రూట్ చేయడం జరిగింది. బ్యాక్ సైడ్ నుంచి డబ్బు తీసుకొని, అంటే లంచం తీసుకొని రిక్రూట్ చేయడం జరిగింది. చాలా మందికి అందులో మంత్రాలు కూడా రావట, మంత్రాలు లేని పంతులు అండి. ఓకే, అందుకే దీని మీద నివేదిక ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరి హయాంలో? దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఓకే చేసినటువంటి పరిస్థితి అండి, గుర్తుంచుకోండి. అయితే ఈ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఒకవేళ ప్రూవ్ అయిందనంటే వాళ్ళకి శిక్షలు వేస్తానని వెనకాడబోమని చెప్పడం జరిగిందండి. ధూపదీప నైవేద్య పథకం గురించి ఇన్ఫర్మేషన్ రాసుకోండి. ఏంటి, ఎంత నుంచి అమౌంట్ ఎంతకు డెవలప్ ఎక్కువ చేయడం జరిగింది, అలాగే స్టార్టింగ్లో ఎన్ని ఉన్నాయి, అలాగే ఎన్ని గుళ్ళకు విస్తరింపజేయాలని చూస్తున్నారు, అలాగే దేవాదాయ శాఖ మంత్రి ఎవరు, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి. నెక్స్ట్, భారతదేశంలో అత్యున్నత సైనిక పురస్కారం ఏది? ఇది చాలా ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. ఆప్షన్ ఏ పరమవీర చక్ర, ఆప్షన్ బి అశోక చక్ర, ఆప్షన్ సి మహావీర్ చక్ర, ఆప్షన్ డి కీర్తి చక్ర. ఏదండి? పరమవీర చక్ర. పరం అంటేనే చాలా గొప్పది అని గుర్తుంచుకోండి. ఇదివరకు మనకు కూడా తెలుసు, పరం అనేది ఒక కంప్యూటర్. గుర్తుంచుకోండి, పరం అనేది ఏంటంటే ఒక కంప్యూటర్ అండి. అయితే పరమవీర చక్ర అనేది దేశంలోనే, మన ఇండియాలోనే అత్యున్నత సైనిక పురస్కారాలు, అవార్డులు లేకపోతే బిరుదులు, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే సైనికులకు ఇచ్చేటువంటి గౌరవప్రదమైన అత్యున్నత, అంటే అంతకు మించింది ఇంకోటి ఉండదు, పురస్కారం ఏంటంటే పరమవీర చక్ర. మరి భారతీయులకు ఇచ్చేటువంటి అత్యున్నత పురస్కారం ఏంటంటే భారతరత్న. గుర్తుంచుకోండి, పద్మశ్రీ, పద్మ విభూషణ్, అర్జున అవార్డు, ఆప్షన్ డి భారతరత్న, ఇట్లా ఇస్తారు. ఏంటి భారతీయులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం? భారతరత్న. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవాలండి ఎగ్జామ్ ఎప్పుడైనా కూడా. అయితే నెక్స్ట్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వ పురస్కారాలైన పరమవీర చక్ర, అశోక చక్ర తదితరాలు పొందినటువంటి సైనికులు ఎవరైతే ఉంటారో వీరు రాష్ట్రం తరపున ఇచ్చే నగదు ప్రోత్సాహాన్ని పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తెలంగాణకు చెందిన వారికి మాత్రమే ఈ పెంపుదల వర్తిస్తుందని కండిషన్ పెట్టడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, తెలంగాణకు సంబంధించినటువంటి ఒక పర్సన్ ఉన్నాడు, అతనికి పరమవీర చక్ర లేదా అశోక చక్ర వచ్చింది. అట్లాంటప్పుడు గవర్నమెంట్ తరపున అతనికి అందజేసే అమౌంట్ ఎంత అంటే 2,25,00,000, అక్షరాల 2,25,00,000 ఇలా పెంచుతూ పోవడం జరిగింది. ఈ మ్యాటర్ ఒకసారి నార్మల్గా రాసి అందాదాగా వాల్యూస్ అయినా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? 2 బారానా లేకపోతే 2 చారానా, ఇట్లా ఏ పాయింట్ ఆఫ్ వ్యూనైనా, 1 రూపాయి చారానా, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవడానికైనా 75 లక్షలన్నా, 30 లక్షలు, 25, 20. ఓకేనా? యుద్ధ సేవ 5 లక్షలు, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యంగా పరమవీర చక్ర, అశోక చక్ర గుర్తుంచుకోండి, 2.25 crores. నెక్స్ట్, యోగేష్ కుతునియా ఒక డాష్. ఏంటి యోగేష్ కుతునియా అనే పర్సన్ ఎవరు అని అడిగే ఛాన్స్ ఉంటుంది. ఎవరండి? అతను పారా అథ్లెట్ అండి. ఓకే, పారా అథ్లెట్. మరి ఈ విభాగానికి చెందినవాడు అని మనం చూసుకున్నట్టయితే డిస్కస్ త్రో లేదా డిస్క్ త్రో. డిస్క్ అనేది పల్లెంలాగా ఒకటి చేతిలో పట్టుకొని గుండ్రంగా ఒక్కసారి స్పీడ్గా పైకి విసిరేస్తారు. అది గాల్లోకి తేలుకుంటూ వెళ్ళి ఎంత దూరం వెళ్ళి పడింది అనేది క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు. దీన్నే డిస్కస్ త్రో లేదా డిస్క్ త్రో అని అంటూ ఉంటారండి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుంచుకోండి. అయితే పారా అంటే ఏంటి? పారా డిస్కస్ త్రో అని అంటే ఏంటి? పారా అని అంటే నార్మల్గా పారా అథ్లెట్ అని అంటే ఏదో ఒక అవయవం దెబ్బతినడం. ఓకేనా? వికలాంగులకు సంబంధించినటువంటి పోటీలు అని అర్థం. భారత పారా అథ్లెట్ యోగేష్ కతునియా, గుర్తుంచుకోండి, డిస్కస్ త్రోలో ప్రపంచ రికార్డు నెలకొల్పడం జరిగింది. బెర్లిన్లో ముగిసిన ప్రపంచ పారా అథ్లెట్స్. అయితే ప్రపంచ పారా అథ్లెట్స్ గ్రాండ్ ప్రీలో పురుషుల డిస్కస్ త్రోలో యోగేష్ డిస్కస్ను
45.18 మీటర్ల దూరం విసిరి కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. గతంలో ఈ రికార్డు చైనా పేరు మీద 42.96 ఉండే. అయితే ఇతను మూడో త్రోలో, అంటే మొత్తం 3 ఛాన్సులు ఇస్తారు, 3 ఛాన్సులలో ఏది ఎక్కువ దూరం పడితే ఆ దూరాన్ని వీళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు. అతను మూడో త్రోలో 45.18 మీటర్ల దూరం విసిరేసి ప్రపంచ రికార్డు నెలకొల్పడం జరిగిందండి. ఇప్పుడు భారత పారా అథ్లెట్ విభాగంలో చూసుకున్నట్టయితే డిస్కస్ త్రోలో ఏ దేశం రికార్డు ఉంది? ఇండియా రికార్డు. మరి అందులో ఏ పర్సన్ అండి? యోగేష్ కతునియా. ఓకే, డిస్కస్ త్రోకి సంబంధించిన ఆటగాడు. దట్స్ ఇట్ అండి. మీరు కనుక న్యూ స్టూడెంట్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉండేటువంటి బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేయండి, ఎందుకంటే కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్టయితే వీలైనంత మంది ఎక్కువ స్టూడెంట్స్కి షేర్ చేసి ఛానల్ ఎదుగుదలకు కూడా సహాయపడండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.